మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లా బీంగల్ కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో శ్రీనిధి రుణాల పంపిణీలో ఉత్తమ మండల సమైక్యులుగా నిలిచిన ముప్పాల్, కమ్మరపల్లి, బీంగల్ మండల సమైక్యతకు సంబంధించి సిబ్బంది జిల్లా స్థాయి తనకు ఉత్తమ అవార్డును మంత్రి అందజేశారు. ఒక్కో స్వయం సహాయక మహిళా సంఘానికి 50,000 నుంచి 60,000 వరకు వడ్డీ రాయితీ మంజూరు కావడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా 80 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ నిజామాబాద్ జిల్లాకు మంజూరు కాగా అందులో అత్యధికంగా 20 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ బాల్కొండ నియోజకవర్గం మండల మహిళా సంఘాలకు మంజూరు కావడం హర్షణీయమన్నారు. అనంతపురం బీర్కల్ మండలంలో ముచ్కూర్ రోడ్లోని సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి ప్రారంభించారు. మీరు ఎప్పటికైనా మీ అందరూ కూడా మీ గ్రూపులన్నీ కూడా అక్కడ కావాలని నేను బలంగా కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేను అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. నా తరఫున ఎలాంటి సాయం అయినా సరే ఈ విషయంలో నేను ఎందుకు పోయేది లేదు. మీరు చూస్తూనే ఉన్నారు గత 7-8 సంవత్సరాలుగా. అసలు ఫస్ట్ మీరు కూర్చొని మాట్లాడుకొని మీ దాంట్లో కొద్దిగా మాట్లాడుకొని ధైర్యం వచ్చే అవకాశం కల్పించాలని నాకు ఉంటుండే. నేను మొదలు ఎమ్మెల్యే అయినప్పుడు నేను గంగన్న అడిగితే ఎన్ని మీకు మహిళా భవనాలు ఎన్ని ఉన్నాయన్నా 11-12 ఉన్నాయన్నాడు మొత్తం నియోజకవర్గంలో. అట్లా ఎంత మరి ఏడ కూర్చుంటారు ఏడ మాట్లాడుకుంటారు అంటే లేవన్నా అన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే సరే ఇది లోన్లు స్త్రీలు ఇదంతా ఉంటుంది. ఇది కాకుండా నా సంకల్పం ఏంటంటే మీరు ఒక 10-15 మంది మీ భర్తల చాటు మీరు బయటకు వచ్చి మీరు ఒక దగ్గర కూర్చొని ఒకరి బాధలు